మొత్తంగా చూస్తే ఇప్పటివరకు నేను 34 నియోజకవర్గాలని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. ఫ్రమ్ ద బిగినింగ్ శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత పార్వతీపురం మన్యం, అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా. సో ఇవన్నీ విభజించిన తర్వాత జిల్లాలు. అంతకుముందు మనం చెప్పుకునే ఉమ్మడి జిల్లాల ఖాతాలో వేసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 34 నియోజకవర్గాల్లో కూటమి సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 స్థానాలు షూర్ షాట్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్ళిపోతాయి. 2024 ఎన్నికల్లో మొత్తం 34 స్థానాల్లో కూటమి 32 స్థానాలు గెలుచుకుంది. అరకు వ్యాలీ, అదేవిధంగా పాడేరు, ఈ 2 నియోజకవర్గాల్లోనూ అప్పుడు వైసీపీ పార్టీ జెండా ఎగరేసింది. సో ఏదైతే కూటమి పార్టీ నిలబెట్టుకున్నటువంటి 32 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుంచి 29 నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి మేము గెలుచుకుంటాము అనేటువంటి అభిప్రాయాన్ని సర్వే రిపోర్టు చెప్తుంది. ఇక ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవి అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే అందులో ముఖ్యంగా మనకు కనిపించేది ఎచ్చెర్ల, అదేవిధంగా పాలకొండ, అదేవిధంగా పాతపట్నం. ఈ 3 నియోజకవర్గాల్లో కొంత నర్సంపేటతో కూడా కలుపుకుంటే 4 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా జయించవచ్చు. కాకపోతే ఈ 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొంత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇక విజయనగరం జిల్లాకు వచ్చేసరికి పాలకొండ కానివ్వండి, కురుపాం కానివ్వండి, అదేవిధంగా సాలూరు కానివ్వండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గాలు, అదేవిధంగా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో కూడా వైసీపీకి సంస్థాగతంగా బలం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా జాగ్రత్తగా అభ్యర్థులు నిలబెట్టాలి. అదేవిధంగా జాగ్రత్తగా పొలిటికల్ ఎలక్షనీరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తున్నారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మరీ ముఖ్యంగా ఎక్కువ మంది చెప్తుంది నెల్లిమర్లలో కొంత సంస్థాగతమైనటువంటి లోపాలు ఉన్నాయి. కాబట్టి నెల్లిమర్లలో ఇంకాస్త బాగా పనిచేయాలి అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. కాబట్టి అక్కడ నెల్లిమర్లలో కూడా చూసుకోవాలి. అదేవిధంగా గజపతి నగరం, చీపురుపల్లి, ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి. కాబట్టి ఈ నియోజకవర్గం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విశాఖపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి విశాఖపట్నంలో దాదాపు అన్ని కూడా కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. ఇక అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి అనకాపల్లిలో చోడవరం, అదేవిధంగా మాడుగుల, ఈ 2 నియోజకవర్గాలు కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ పాయకరావుపేట, నర్సీపట్నం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సర్వే రిపోర్టు చెప్తుంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా 2 కాన్స్టిట్యున్సీల్లో అరకు వ్యాలీ, పాడేరులో మాత్రం ఇప్పటికీ వైసీపీ పార్టీనే గెలిచే అవకాశాలు ఉంది అని చెప్తుంది ఈ సర్వే. కాబట్టి స్థూలంగా చెప్పుకోవాలంటే మొత్తం ఉన్నటువంటి 34 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి 28 నుంచి 29 స్థానాలు నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ 2 స్థానాలు మాత్రం స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటుంది. 3 స్థానాలు విన్ సిచ్యువేషన్గా ఉన్నాయి. ఒకవేళ కూటమి ఇంకాస్త పనిచేస్తుంది. ఇక అసలు వైసీపీ పార్టీ ఏ నియోజకవర్గాలు బలంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు, విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే నియోజకవర్గాలు మొట్టమొదటిది పాతపట్నం, రెండవది ఎచ్చెర్ల, మూడవది నర్సీపట్నం, నాలుగవది పలాస. శ్రీకాకుళం జిల్లాలో ఈ 4 నియోజకవర్గాలు గట్టిగానే వైసీపీ ముందుకు దూగుతుంది. ఇక విజయనగరం జిల్లా చూసుకుంటే వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు పాలకొండ, అదేవిధంగా కురుపాం, అదేవిధంగా సాలూరు, రాజాం, పార్వతీపురం, ఈ 4-5 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ బలంగా ఉంది. ఇక విజయనగరంలోనే మరికొన్ని నియోజకవర్గాలు చూస్తే చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఈ 3 నియోజకవర్గాలు మాత్రం నిజంగానే వైసీపీ పార్టీ బలంగా ఉంది. సో ఇక్కడ కూడా కొంత పరిస్థితులను చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి చోడవరం, అదేవిధంగా మాదుగల, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్స్ అయితే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పాయకారావుపేట కాన్స్టిట్యున్సీ కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సర్వే చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా కొత్త సర్వేలో సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ అయితే 84 నుంచి 85 మధ్యలో ఉందని చెప్తున్నారు. అదేవిధంగా గెలిచే నియోజకవర్గాల సంఖ్య వచ్చేసరికి 34 నియోజకవర్గాలకు మొన్న 32 గెలుచుకున్నారు కదా, 32 గెలిచిన నియోజకవర్గాల్లో దాదాపు 28 నుంచి 29 నియోజకవర్గాలు గెలుస్తాం, 1-2 ఓడిపోవచ్చు అనేటువంటి ఆధారంగా ఈ సర్వే రిపోర్ట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి ఎక్కువ నియోజకవర్గాలు కొంత జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని సర్వే చెప్తుంది.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మరి కాస్త దృష్టి పెట్టాలి, అప్పుడు కూటమికి ఇంకాస్త ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈ సర్వే. సో మొత్తానికి వైసీపీ పార్టీకి అయితే 4-5 నియోజకవర్గాలు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నాయని ఈ సర్వే రిపోర్టు తెలియజేస్తుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. నిజంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా, లేకపోతే వైసీపీ పార్టీకి 4-5 స్థానాల వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి.